సతీమణి అయినటువంటి చిల్వరి పద్మావతి గారికి మరి బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ ఇచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీ నుండి నిలబెట్టడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ చింతా ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వాడు ప్రజలందరినీ కోరేది ఏంటిది అంటే గతంలో 3 పర్యాయాలు కౌన్సిలర్గా చేయడం జరిగింది. 30 వార్డులో బాలాజీ నగర్, అయ్యప్ప కాలనీ, సంతోష్ నగర్, అహ్మద్ నగర్, శ్రీ సాయి కృపా నగర్, ఈ కాలనీలన్నింటిలో కూడా 3 పర్యాయాలు నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు మొదటిసారి గెలిపించి మళ్ళీ రెండోసారి కూడా మా భార్యను గెలిపించడం జరిగింది. అదేవిధంగా 3 సార్లు కూడా అభివృద్ధి చూసి అదేవిధంగా ప్రజలకు ఎల్లబాటులో అందుబాటులో ఉంటామని చెప్పి 3 పర్యాయాలు ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ మీ 30వ వార్డు నందు మీ ముందుకు వస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినట్టయితే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఎవరు ఫోన్ చేసినా కూడా ఎల్లవేళలా మీ అందుబాటులో ఉంటాను. అభివృద్ధి అనేది 30 వార్డులో ఎక్కడ ఏముంది అనేది నాకు మొత్తం తెలుసు. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మరి చేపట్టి మనము మొత్తం రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, నల్ల నీళ్ళు పైప్ లైన్ కానీ ఎక్కడైతే లేదో అవన్నీ వేసుకొని మనము అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం. మరి ఈసారి కూడా 3 సార్లు ఏ విధంగా అయితే నాకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టినారో 30 వార్డు ప్రజలందరికీ, ఓటరు మహాశయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్తున్నాను. మళ్ళీ ఈసారి కూడా అవకాశం ఇవ్వండి, ఇచ్చి మన 30 వార్డును అభివృద్ధి పథకంలో నడిపించుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరోసారి 30 వార్డు ఓటర్ మహాశయులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ.